స్తోత్రం. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదలిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రం. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రం. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి. ఈశ్వర సంపదలన్నిటితో అభినవించి నేను పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చిన శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యమిచ్చు నా శ్రమలు. కరువు సీమలు సిరిలొలికించే నీ వాక్య ప్రవాహమే, గగనము చీల్చి మోపైన దీవెన వర్షం కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనా తరమా, వర్ణింపనా తరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. విధి రాసిన విషాద గీతం సమసిపోయని దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమల స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములు నే ప్రకాశించనా. నా పైన ఎందుకింతని గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిల్లు, మనసే మందిరమాయే, నమ్మదిలో దీపము నీవే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా దేవుని మాటలు నాకు సంసోను ఏం చేశాడంటే, సంసోను అసలు పుడతా కారణం దేవుడు సంకల్పం. ఈ ఇశ్రాయేలు పెద్దలని పాలించే వాళ్ళేరని, వాళ్ళు చెదిరిపోయి ఉన్నారని వాళ్ళు మరపెట్టుకుంటే, వాళ్ళ మరాలకించి సంసోన్ని అక్కడ వాళ్ళకి విమోచించేవాళ్ళలాగా నాయకుడిగా పుట్టించాడనమాట. పుట్టిస్తే ఈ సంసోను ఈ దేవుని మాటలు మర్చిపోయి తన చిత్తం చేసుకుంటున్నాడు, తన చిత్తం జరిగించుకుంటున్నాడు అన్నమాట. అట్లాగే మనం కూడా దేవుడు చిత్తం మర్చిపోకూడదు.
మన చిత్తం జరిగించుకోకూడదు. దేవుడి ఉద్దేశం ఏమైందో నా పక్షాన్ని మనం ప్రార్థన చేసి అడగాలి. ప్రభువా, నా పక్షాన్ని నీ ఉద్దేశం ఏమైందో అలా నన్ను నడిపించు, నీ ఇష్టానుసారంగా నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు. నా పక్షాన్ని మీ అనాది ప్రణాళిక ఏమైందో అలా నన్ను నడిపించు. మీ పనిముట్లేగా, మీ ఆయుధం లేక నేను వాడబడాలి మీ కొరకు అని ప్రార్థన చేసుకోవాలి మనం కాడ. అట్లా లేకుండా ఇక్కడ సంసోను దేవుడు నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా పుట్టిస్తే అది మర్చిపోయి సొంత కార్యాలు చేసుకుంటున్నాడు. అక్కడ పెళ్ళని, పేరంటమని, ప్రేమలని, దోమలని దేవుడు ఆజ్ఞ కాడ మీరేసాడు అన్నమాట. మీరిన దేవుడు సంసోను వదిలిపెట్టలా. సంసోను తోడుగా ఉంటానే ఉన్నాడు. కాకపోతే ఈ సంసోనే గుర్తించకుండా దేవుడి కార్యాల కొరకు నేను పుట్టాను, నేను దేవుడి కార్యాలు చెయ్యాలి, ఇశ్రాయేలు పెద్దలని ఫిలిష్తీయుల నుంచి రక్షించే ఆ పని నేను చేయాలి, దాని కొరకే నన్ను దేవుడు పుట్టించింది అని సంసోను గుర్తెడకలా మర్చిపోయాడు అన్నమాట. మర్చిపోయి తన సొంత కార్యాలు చేసుకుంటున్నాడు అన్నమాట. చేసుకుంటూ ఉండగా ఒకసారి పెళ్లి చేసుకుంటాకి వెళ్ళినప్పుడు బామ్మర్దులకి బామ్మర్దులు అరస అవుతారు. వాళ్ళ కథ వేసేటప్పటికి వాళ్ళు ఏం చేశారో ఈ భార్యని, సంసోను భార్యని ఇబ్బంది పెట్టి మీ ఆయన కథ వేసాడు, దాని భావం నీకు తెలిసి ఉంటుంది, మాకు చెప్పు, కాకపోతే నేను చంపేస్తామో అది అంటారు, భయపెడతారు. ఈ సంసోను అడిగితేనేమో నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకెట్లా చెబుతానో అంటే ఈవిడ ఏడుతుంటే సర్లే భార్య కదా అని చెబుతాడు. చెబుతేటప్పటికి ఇది ఎత్తుకెళ్ళి వాళ్ళకి చెబుద్ది ఈవిడి. చెప్పేటప్పటికి ఆ 7వ రోజున విందు కూర్చున్నప్పుడు వాళ్ళు పాట కింద పాడతారన్నమాట. ఇది బలమైంది ఏముంది, సింహమే కదా, సింహం కలేపారంలో నుంచి తీపి వచ్చింది, తేనె చుట్టూ వచ్చింది అని చెబుతారు వీళ్ళు. చెబుతుంటే ఇది ఎలా తెలిసిపోయింది ఎలాగని చెప్పేసి ఈ సంసోనికి మైండ్ పోయి ఇశ్రాయేలు ప్రజలోకి ఫిలిష్తీయుల్లోకి వెళ్ళి ఏదో చేసి అక్కడి నుంచి డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇస్తాడనమాట, దృష్టిలో ఇస్తాడనమాట. ఇచ్చి ఇక మైండ్ పోయినట్టుగా వెళ్ళిపోతాడు, ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అట్లా ఉండగా ఈ సంసోను మామ ఉన్నాడు కదా, సంసోను మామ ఏం చేస్తాడు, సంసోను ఇక మైండ్ లేకుండా వెళ్ళిపోయాడు కదా, నా కూతురిని ఇక వెళ్ళడు, నా కూతురి దగ్గర రాడు అని చెప్పేసి ఈ సంసోన్కి ఒక స్నేహితుడు అని ఉన్నాడంట అక్కడ. ఆ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఈ సంసోను అక్కడ ఉండి వాళ్ళ ఇంటికాడ నుంచి భార్యను చూద్దామని వస్తాడు. భార్యను చూద్దామని వస్తే అన్నీ అయ్యో పట్టుకుని వస్తాడనమాట. ఒక మేకపిల్ల నాటిని వచ్చి భార్య దగ్గరికి వెళ్దామనుకుని వెళ్తుంటే మామ వెళ్ళనప్పుడు ఏంటని అడిగితే, నువ్వు మా ఇంటిలో వెళ్ళిపోయావు కదా, నువ్వు దేశం నుంచి వెళ్ళిపోయావు అనుకున్నాను, ఇక రాబేమో అనుకుని నీ స్నేహితుడు ఉన్నాడు కదా అతనికి ఇచ్చి చేశాను ఆవిడ్ని. ఇప్పుడైతే ఏమైంది, ఆవిడ సెల్లు ఉంది,
ఆవిడే అందగత్తే, ఆవిడని నువ్వు చేసుకో అని చెబుతాడు. చెబితే ఈ సంవత్సరానికి మళ్ళీ మైండ్ పోయి వెళ్ళిపోతాడు. ఈ మైండ్ పోయిన దాని మీద ఈ సంవత్సరాన్ని ఆత్మహత్యాలని ఫిలిస్తీన్లు చూస్తారన్నమాట. వెళ్ళినోడు ఎలాగా ఏం చెప్తాడంటే 300 గుంట నక్కలను పడతాడనమాట. 300 గుంట నక్కలను పట్టి ఓ దివిటీలు కట్టి ఆ తోకలకి ఒక తాకు ముడేసి ఆ ఫిలిస్తీన్లు చేల మీదకి వదిలేస్తాడనమాట. ఈ పరిగెత్తుకుపోతుంటే ఈ దివిటీలు ఉన్నాయి కదా, ఈ పొలం అంతా అంటుకుపోతుంది, అదంతా బూడిదైపోతుంది. ఫిలిస్తీన్లు ఇది ఎవరు చేశారో అని తెలుసుకుని ఎవరు చేస్తారో ఆ తిమ్మయుడు ఉన్నాడు కదా, అలాంటి సంశయం వేసేస్తుంటాడు ఇది అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఏం చేస్తారో సంశయం భార్యను నాన్నని తగలబెట్టేస్తారు వీళ్ళు ఫిలిస్తీన్లు. ఇట్లా ఉంటామనగా ఈ యొక్క సంసోను ఒక బండ దగ్గర ఉంటాడనమాట. బండ దగ్గర దాక్కుని ఉంటాడు. బండ అవలో కీస్తే ఆ బండ దగ్గర ఉండాలి. మనమైన క్రీస్తు అనే బండ మీద ఉంటే మనకి అపాయం రాదు. ఈ బండ దగ్గర ఉంటాడు. ఉంటే వాళ్ళు ఏళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు, ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంసోన్ని మాకు పట్టిస్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తాం అంటారన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ సంసోన్ని దగ్గరకు వచ్చి నిన్ను గట్టి తాళ్ళతో కట్టేసి ఫిలిస్తీన్కి అప్పగేస్తాము, నువ్వు మమ్మల్ని క్షమించు, మరి మమ్మల్ని బతికినతలాలు నిన్ను అప్పచెప్తేనే కానీ మేము మిమ్మల్ని బతికినమంటున్నారా అని చెబితే సర్లే అని గట్టి తాళ్ళు కొత్త తాళ్ళు తెచ్చి బంధించారు. నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించన్నావు నన్ను, ఆ పైన మీ మీద పడకుండా వాళ్ళు మీరు మాట తీసుకోండి అని చెప్పాడు అన్నమాట. అట్టాగానే అన్నారు. సంసోన్ని అప్పచెప్పారు, తీసుకెళ్ళి గట్టి తాళ్ళతో కొత్త తాళ్ళతో కట్టేసి తీసుకెళ్ళి అప్పచెప్పారు అన్నమాట. అప్పచెప్తే దేవుడి ఆత్మ కలిగినోడు కదా సంసోన్ అనేటైనా, ఈ దేవుడి ఆత్మ వచ్చేటప్పటికి ఈ తాళ్ళు ఆ మైనం కరిగినట్టు కరిగిపోయి ఆ సంసోను తాళ్ళు కట్టిన తాళ్ళు. అప్పుడు ఇక ఫిలిస్తీన్లు పారిపోయారు. అట్లా ఉండగా అటు ఇటు తిరుగుతాడు సంసోన్ మైండ్ పోయినట్టుగా. ఆ దేవుడి బిడ్డ దేవుడు చిత్తం నెరవేర్చుకోవాలి చూస్తున్నాడు, మైండ్ లేకుండా తిరుగుతున్నాడు అన్నమాట. తిరుగుతున్నాడంటే దేవుడు ఆజ్ఞను మీరేస్తున్నాడు అన్నమాట. మీరేమట్టి ఆయనకి మనస్థితి లేదన్నమాట. అటు ఇటు తిరుగుతా ప్రేమల్లో పడుతున్నాడు అనమాట. ఒకసారి ఒక ఆవిడ దగ్గర వెళ్ళాడు. దెలీలా అని ఒక ఆవిడని చూసి ఆవిడని ప్రేమించాడు. ఆవిడని ప్రేమించి ఆవిడ ఒక వేశ్య, ఆ వేశ్యను ప్రేమించి అక్కడ ఉన్నాడు ఆవిడ దగ్గర. ఆ వేశ్య ప్రేమించేటప్పుని ఇప్పుడు మన మామూలు స్త్రీ అయితే పెళ్లి చేసుకుంటే కాపురం చేద్దాం, వ్యభిచారం ఎంత చేద్దా, వ్యభిచారం చేద్దా, డబ్బు గురించి ఆ సంసోన్ని చేర్చుకుంది. ఈ సంసోను ఈ ఢిల్లీలో దగ్గర ఉన్నాడని తెలుసుకుని ఫిలిస్తీన్లు ఈ ఢిల్లీ దగ్గరికి వచ్చారన్నమాట.
వచ్చారన్నమాట. ఆయన బలం తెలుసుకుని మాకు చెప్పు అంటున్నారు వీళ్ళు. అలా దేవుడు మనం మనకిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా దేవుడిని కనపడుకుంటూ దేవుడిలో ముందుకు సాగుతుంది. దేవుడి